హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కార్తిక్ ఇంకా మా హస్బెండ్ అందరం కలిసి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం అనమాట. సో నేను ఒక్కదాన్నే వెళ్తాను ఎగ్జామ్కి, కాకపోతే వీళ్ళు నా తోక అనమాట. సో ఏ తోక అంటే తోక కాదు ఫ్రెండ్స్, నేను అట్లా చెప్తున్నా అంతే కామెడీగా. సో ఇక్కడైతే మా కార్తిక్ కోసం మా హస్బెండ్ అయితే టిఫిన్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇడ్లీ తీసుకుంటుండు, వాడు పొద్దున ఏం తినలేదని చెప్పేసి. సో ఇక్కడైతే షేర్గూడలో అయితే ఎంటర్ అయ్యే ముందు ఒక మంచిగా ఎల్లో కలర్ ట్రీస్ అయితే మంచిగా షోకి అయితే మస్తుగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ రోడ్ మీద అయితే. సో అందుకని నేను వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మేమైతే అక్కడికి వెళ్ళడానికి ఒక 2 hours అయితే జర్నీ పడుతుంది. సో ఇక్కడైతే మా మరిది కూడా యాడ్ అయ్యిండు అనమాట మాతో పాటు, నేను కూడా వస్తా అని చెప్పేసి. సో ఇక్కడైతే ఒక అమ్మ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ తోటను మొత్తం చూసుకుంటుందంట ఆమె. అయితే ఎగ్జామ్ రాసి వస్తుంటే కొందరు దొంగ అబ్బాయిలు ఉంటారు కదా, చైన్ స్నాచర్స్, ఇక్కడైతే దొరికిండనమాట. సో వాడినైతే ఉత్తికేస్తారు ఫ్రెండ్స్. అయితే ఇక ఎందుకు దొరికిర్రో అని అనిపిస్తుంది, కాకపోతే దొరకకపోతే ఆమె చైన్ కూడా వెళ్ళిపోతుండే కదా. సో వాళ్ళు దొరికేసి ఆయన్నైతే చాలా కొడుతున్నారు ఫ్రెండ్స్. అసలు ఇక దొరికిపోయింది ఆ అబ్బాయి. ఇక వీళ్ళైతే మస్తు దంచుకుంటారు. అయితే ఇక మాకైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇక ఎగ్జామ్ అయిపోయి. సో ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడేమో చికెన్ ఇంకా అన్నం అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం ఇక్కడ. సో ఇదైతే 130 అంట. కర్రీ అయితే ఏం బాగాలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ ఏమంటారు దీన్ని, ఇక్కడ షేర్గూడ సైడ్ ఒక ఆమె పెట్టుకుంటుంది. సో ఈమెయితే ఏం బాగా చేయలేదు కర్రీస్ అయితే. సో మేమైతే వేస్ట్గా డబ్బులు పెట్టినాం అనిపించింది. సో ఇంతే ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.